మంచి సమయం 9, 9:30. 10, 11 అనేది ఎక్కువే. ఎందుకంటే ఎక్కడ మీటింగులు పెట్టినా చాలామంది అంటారు, ఎందుకయ్యా అంత త్వరగా అయిపోయేస్తారు అని. స్త్రీలే చాలామంది ప్రార్థనకు వస్తారు ఎక్కడైనా, మగవాళ్ళు తక్కువే. కొంతమంది మగవాళ్ళ ఇంట్లో యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళు ఉంటారు. రాత్రి 11 అయింది, ఏ ప్రార్థనే నీకు ఈ రాత్రి అంటారు కొందరు. అంటారు లేదమ్మా? సరే పలకండి, అంటారు లేదా? రాత్రి 11 అయింది, ఈ టైంలో ఏం ప్రార్థనే నీకు అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక మంచి సమయానికి స్త్రీలు ఇంటికి వెళ్తే భర్తలకి అనుమానం ఉండదు, ఇంట్లో సమస్యలు ఉండవు. అందుకని అది మంచి సమయం. మనం అందరం సమయాన్ని పాటిద్దాం. మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆలస్యం లేకుండా ఏమైనా విషయాలు ఉంటే రేపు మాట్లాడు. కొన్ని విషయాలు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనం. పలికించాను. ఒక్క నిమిషమా, ఇంకా పేజీలు తిప్పుతూ ఉన్నారు. కృత నిబంధన 105వ పేజీ నెంబర్. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని పలికించెను. ఇక్కడ దైవజనులు మాట్లాడుతున్నారు. అందరి తల పైకెత్తుదాం. దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈసారి ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. ఇక్కడ భక్తులు తెలియజేస్తారు, దేవుడు ఎప్పుడు వస్తాడు అని అడిగితే కాలాలు సమయాలు ఎవరి చేతుల్లో ఉన్నాయట? దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆయన వచ్చేదానికి కుదురుబాటు కాలం ఉన్నది అని ఇక్కడ రాయబడింది. కుదురుబాటు కాలం అంటే దేవుడు ఏర్పాటు చేసిన కాలం, దేవుడు నియమించిన కాలం, దేవుని సమయమందు ఇవన్నీ జరుగుతాయని వాక్యంలో రాయబడి. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ ఆలోచన ఇచ్చాడు. మన ప్రియులు మీకందరికీ ప్రభు తెలియచేయాలి. మన జీవితాల్లో చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. నెలల తరబడి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రతి సమస్యల నుంచి, ప్రతి కన్నీళ్ళ నుంచి, ప్రతి నిందలు అవమానాల నుంచి విడుదల పొందేదానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకు అనిపిస్తుంది, ఇంత ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంత కన్నీళ్ళు విడుస్తూ ఉంటే, ఈ విధంగా ప్రయాసపడుతూ ఉంటే కనీసం నా ప్రార్థనకి జవాబే. అందరూ ఉన్నారు ఇక్కడే, కనపడుతూ ఉన్నాం కదా అడుగుతారంటారు. కొంతమంది ఇక్కడే ఉంటారు. కొందరి ఆలోచనలు, మా ఆయన ఇంటికి వచ్చింటాడా లేదా, ఈ పాటికి మా ఇల్లే కనుక్కొని వస్తాడా, లేకపోతే ఈ మత్తులు ఏ ఇంటికైనా వెళ్తాడని కొందరు ఆలోచనలు. మరి కొంతమంది ఇంట్లో బీరువాకి తాళం వేసి వచ్చా లేదన్నట్టు కూర్చున్నారు. మీరు ఎవరు వెళ్ళలేడు, అందరు ఇక్కడే ఉన్నారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రార్థనకి వచ్చినప్పుడు మన మనస్సంతా ప్రార్థనలోనే ఉండాలంటే పిల్లలు, భర్తలు, భార్య అందరూ ఎక్కడ ఉండాలమ్మా? మీ భర్త మీ పక్కలో ఉంటే ఆలోచనలు ఉండవు. ఇక మీ భార్య మీ పక్కలో ఉంటే ఆలోచన ఉండదు. మీ పిల్లలు మీ పక్కలో ఉంటే ఆలోచన. వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు కనుకనే మనకి ఈ ఆలోచనలు. ఇక్కడ కూర్చున్న ఆలోచనే చెప్పండి, మీరందరూ మాట్లాడండి. ఇక్కడ కూర్చున్న ఆలోచనే
పొలానికి వెళ్ళిన ఆలోచనే, ఉద్యోగానికి వెళ్ళిన ఆలోచనే, ఎక్కడికి వెళ్ళిన ఆలోచన. అందుకని ఆలోచన ఉండకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో అందరూ ఉండడం మంచిది. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినా, చిల్లర మార్చి కానుకలు వేసినా, ఎందుకని నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ప్రభు నా జీవితంలో నా మాట వినట్లేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఒక మాట తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో ప్రతి సమస్యలకి, ప్రతి కన్నీళ్ళకి, ప్రతి అవమానాల నిందల నుంచి విడుదల పొందడానికి, నిరుద్యోగ సమస్య నుంచి ఉద్యోగాన్ని పొందుకునేదానికి, శరీరంలో కలిగినటువంటి ఈ వ్యాధులన్నిటిలో నుంచి విడుదల పొందడానికి, మన కుటుంబాల్లో ఆటోనే లేండి, ఇక్కడ చూడండి, అందరు ఇక్కడ నా వైపు చూడండి. మన జీవితాల్లో కలిగిన ప్రతి అవరోధాలకి ఒక కుదురుబాటు కాలం ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. అర్థమవుతున్నాయేమో మీకు? ఒక కుదురుబాటు కాలం ఉంది. అంటే దేవుడు మన సమస్యల నిమిత్తమై, మన అవమానాల నిమిత్తమై విడుదలనిచ్చేదానికి ఆయన సమయంలో తప్పకుండా జరిగిస్తాడు. మీకు అందరికీ ఎవరికి హుషారు లేనట్టుంది. మరి ప్రతి దానికి ఒక కుదురుబాటు కాలం ఉంది, ఒక నిర్ణయ కాలం ఉంది. కుదురుబాటు కాలం ఆయన చేయవలసిన సమయంలో చేస్తాడు, ఆయన జరిగించవలసిన సమయంలో జరిగిస్తాడు, ఆయన విడుదల ఇవ్వవలసిన సమయంలో విడుదలిస్తాడు. అందుకే మనం అందరం చాలా జాగ్రత్తగా ఓపికతో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది. మీ పక్కలో ఉన్న వారి వైపు చూసి, అన్నిటికీ సర్దుబాటు అయ్యే కాలం వస్తుంది, ధైర్యంగా ఉండని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి. సర్దుకొని పోయే కాలం కాదు, సర్దుబాటు అయ్యే కాలం. చెప్పండి, చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. అన్న మీరు కూడా చెప్పండి, వెనకాల ఉన్న వాళ్ళ అన్నలు కూడా. అన్నిటికీ సర్దుబాటు అయ్యే కాలం, దేవుడు నిర్ణయించిన సమయం, దేవుడు ఏర్పాటు చేసిన సమయం ఇంకా చాలా అయిపోయింది, ఇంకా ఉన్నది. చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకో. ఎంతమందిని తెచ్చుకుంటావో. మీరు పలకని ఇట్లా ఇట్లా అంటే నాకేం అర్థం. మీరు పలుకుతూ ఉండాలి, నేను మాట్లాడుతూ ఉండాలి. ఏమన్నాయా, లైట్లు తీసుకొచ్చావు, బాక్సులు తెచ్చుకున్నావు, మైకులు తెచ్చుకున్నావు, నువ్వే చెప్పుకొని తొందరగా ఇంటికి అన్నట్లు కూర్చున్నారు మీరు. అవునా? ఇవన్నీ తెచ్చింది నేనే. తమ్ముడు అభిషేక్ అన్నీ అరేంజ్మెంట్ చేశాడు. చాలా కృతజ్ఞతలు. తమ్ముడు దగ్గరుండి అన్నీ చేశాడు. బెంగళూరుకి వెళ్ళవలసింది నా కోసం మానుకున్నాడు, మీటింగ్లు చూసుకొని వెళ్దూలే అని. అన్నిటికీ తగిన సమయం. చాలామంది ఒక మాట అంటారు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అంట. అప్పుడు మనం అంటాం ఒక మాట, ఏమంటాం? నాకు కూడా ఒక సమయం వస్తుంది, అప్పుడు ఉంటుంది నీ సంగతి. నీకు ధనం ఉందని, నీకు అందం ఉందని, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని, నీకు పలుకుబడి ఉందని ఇంత విరవీగుతున్నావే, నాకు కూడా ఒక సమయం వస్తుంది, అప్పుడు చూస్తా నీ సంగతి అంటాం. నిజమే, మన జీవితాల్లో మన కన్నీళ్ళకి విడుదలకి ఒక సమయం దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. అయితే మన జీవితంలో మాత్రం మనమైతే అన్నీ ఇప్పుడే జరగాలి. పిల్ల పుట్టింది, ఈరోజు ఉదయం కల్లా పెళ్ళి కావాలి పిల్లకి. లేరా అలాంటి వాళ్ళు? ఓసారి ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడట.
ఎందుకమ్మా దిగులుతో ఉన్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా పిల్ల గురించి ఏడుస్తున్నానయ్యా అని అనిందాడు. ఏమొచ్చింది నీ పిల్లకి, ఏం జరిగింది చెప్పమంటే, ఏం లేదయ్యా నా పిల్లకి 6 సంవత్సరాలు అనింది. మరి 6 సంవత్సరాలకి ఎందుకు అంత దిగులు అంటే, నేను నా పిల్ల పెళ్ళి చూస్తానో లేదో దిగులయ్యా అనింది. పిల్ల ఎన్ని సంవత్సరాలు? ఈమెకి ఇంచుమించు 55 ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్ల వయసు వచ్చేసరికి ఈమె వయసు, మీకు ఒక మాట చెప్పుదునా, తప్పుగా అనుకోకండి. ఈరోజు పిల్లలు వివాహం అయిన తర్వాత పిల్లలని భార్యాభర్తల కోసం కనడం కాదు, పక్కింటి వాళ్ళ కోసం కనాలి. ఇప్పుడు ఇంట్లో అత్తమామల కోసం పిల్లల్ని కనాలి. ఇప్పుడు వాళ్ళ మాటల్ని తట్టుకోలేక, బజార్లో మాటలు తట్టుకోలేక, బంధువుల మాటలు తట్టుకోలేక, ఇప్పుడు పెళ్ళి అయిందా సంవత్సరానికి పిల్లలు కనాలి. వీళ్ళకి తొందర ఏం లేదు. ఎవరికి తొందర? పెళ్ళైన వాళ్ళకి తొందర ఏం లేదు. ఎవరికమ్మా తొందర? అంతే కదనా? ఎవరి కోసం కనాలా పిల్లల్ని? అత్తమామల కోసం కనాల. చూడ ఎంత విచిత్రం. మన జీవితాల్లో ప్రతి దానికి నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కుదురుబాటు కాలం వస్తుంది, సర్దుబాటు అయ్యే కాలాలు వస్తాయి, కుటుంబము సరిదిద్దబడే కాలం వస్తుంది. మనం ఈరోజు విడిచే కన్నీళ్ళు అవి ఎప్పుడు అలాగే ఉండవు. ఈరోజు పొందుకుంటున్న అవమానాలు ఎప్పుడు అలాగే ఉండవు. అనుభవిస్తున్న రోగాలు ఎప్పుడు అదే రోగంతోనే ఉండవు. ఈరోజు నిందలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలతోనే సతమతమవుతూ జీవించాలి అని అనుకుంటున్నామేమో, అలాగే ఉండవు. ప్రభుని నమ్ముకొని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ క్రమంగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న వారి జీవితాల్లో ఖచ్చితంగా తప్పకుండా కుదురుపాటు కాలం వస్తుంది. చప్పళ్ళు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. అలాగే మన జీవితాన్ని ఉంచాలని ప్రభుకి ఇష్టం లేదు. తప్పకుండా ఒక సమయం దాచబడి ఉంది. అయితే అంతవరకు మనం ఏం చేయాలో తెలుసా? ఎదురు చూస్తూ ఉండాలి. ఏం చేయాలమ్మా? అందరు చెప్పండి, ఏం చేయాలమ్మా? బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాం మాత్రం విశ్వాసంతో, నమ్మకంతోనే దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. సంవత్సరాలు తరుగుతున్నాయి, సంవత్సరాలు అవుతున్నాయి అని అబ్రహాము నిరుత్సాహంతో ఉన్నాడు, కృంగిపోతున్నాడు, కలవరపడ్డాడు. ఒకరోజు దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, నేను నీకు ఆస్తినిచ్చాను, ఆస్తిపాస్తుల్ని ఇచ్చాను, విస్తారమైన సంపదనిచ్చాను, విస్తారమైన పనివాళ్ళని ఇచ్చాను, ఆనందించు, సుఖించు అంటే అబ్రహాం అంటాడు, ఎంత ఆస్తి ఇస్తే ఏముందయ్యా, పిల్లలు లేరు కదయ్యా నాకు అని అంటాడు. అప్పుడు నా ఆస్తికి యజమానుడు నా వారసుడే, నా పనివాడే కదా నా వారసుడు, నా పనివాడే కదా నా ఆస్తికి వారసుడు అవుతాడు, అధిపతి అవుతాడంటే ప్రభు అంటాడు, నీ పనివాడు కాదు, ఆకాశ నక్షత్రముల కంటే అధికముగా నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని దేవుడు అంటాడు. అబ్రహాము ఎన్ని ఆలోచనలు చేసినా, నిరుత్సాహపడిన సమయాలు వచ్చినా, నిర్ణయ కాలం వరకు చేసేది ఏమీ లేదు. మా నిర్ణయ కాలం వరకు, కుదురుబాటు కాలం, సర్దుబాటు అయ్యే కాలం, దేవుడు చేయవలసిన కాలం ఒకటి ఉంది, ప్రభు జరిగించవలసిన సమయం ఒకటి ఉంది, ఆయన ఏర్పాటు చేసిన దినం ఒకటి ఉంది. ఆ దినం వరకు మనం ఏం చేయలేం. అయితే ఆ దినం వరకు మనం చేయవలసింది ఒకటే, ఓపికతో, చెప్పండి, ఓపికతో ఎదురు చూడాలి. ఈ మధ్య ఒక సహోదరి ఫోన్ చేసింది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలామంది మన సందేశాలు చూస్తూ ఉంటారు. ఒక ఆమె ఫోన్ చేసింది, కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాంతంలో నుంచి. అన్న, మాకు వివాహమై 9 సంవత్సరాలు అయింది, మా కోసం ప్రార్థన చేయండి అని అడిగింది.
మా కోసం ప్రార్థన చేయండి అన్న, వివాహమై 9 సంవత్సరాలు అయింది, పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. ఇక్కడ చూడండి, అందరు నా వైపు చూడండి. సరేనమ్మా, తప్పకుండా చేస్తాం, ధైర్యంగా ఉండండి అని చెప్పాను. తర్వాత ఆమె ఒక మాట చెప్పిందన్న, నేను ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను, పిల్లలు లేరయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, 50,000 అర్జెంటుగా ఫోన్పే పంపించు, నీకోసం ప్రార్థన చేస్తా, నీకు పిల్లలు పుడతారు అన్నాడట. ఆమె అంటది, అప్పుడు ఆమె అంటది, ముందు మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, తర్వాత దేవుడు మేలు చేస్తే ఇస్తాము అని చెప్పిందట. లేదు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పుడే పంపించు అర్జెంటుగా నాకు అని ఇలా అడిగారన్న అని చెప్పి బాధపడుతుంది. అప్పుడు నేనన్నానమ్మా, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, ప్రభు మూయబడిన గర్భాన్ని తెరుస్తాడు, నీ జీవితంలో చేయవలసిన కార్యాన్ని దేవుడు తప్పకుండా చేస్తాడని చెప్పి. ఆమె ఒక మాట అనింది, ఏమనిందంటే, అన్న మీరు చెప్పినట్లుగా చెప్పలేదు, కానీ ఆయన అన్నాడు, నువ్వేం ప్రార్థన చేయవలసిన పని లేదు, నువ్వేం వాక్యం చదవాల్సిన పని లేదు, అంతా నేను చూసుకుంటే డబ్బులు పంపించేశారడట. అంతా చూశారు. నిర్ణయ కాలం వస్తుంది. నిర్ణయ కాలం వరకు, దేవుడు ఏర్పాటు చేసిన సమయం వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలన్నీ, చెప్పండి అందరూ, మన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. మన ప్రయత్నాలు సఫలం కావు. అవి కడప నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, గవర్నమెంట్ ఆఫీసర్, రిటైర్డ్, పక్షవాతం వచ్చింది ఆయన. అన్న నాకు పక్షవాతం వచ్చిందయ్యా, వేరే వాళ్ళతో నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు, ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేయండి అయ్యా, తర్వాత మీ రుణాన్ని ఉంచుకోమన్నాడు ఆయన. నేనన్నాను, నేనా బాగు చేసేవాడిని, నేనా మేలు చేసేవాడిని, మేము ప్రార్థన చేస్తాం, బాగు చేసేది ఎవరు చెప్పండి? మేము ప్రార్థన చేస్తాం, కనికరించేది ఎవరు? మా మేలు ఏమిటి? మేమేం చేయగలం? ప్రార్థన చేసే మా పని, కార్యాలు చేసేది దేవుని పని. ఆమెన్, హల్లెలూయా. గనక నిర్ణయ కాలం వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, చెప్పండి, ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. దేవుడు ఏర్పాటు చేసిన ఆ సమయంలో తప్పకుండా ఇంట్లో ఉన్నా కూడా దేవుడు చేస్తాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చుట్లు తిరిగినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా మన జీవితాల్లో అవమానాల నుంచి విడుదల పొందలేం. కానీ మన ప్రయత్నాలు మన కుటుంబాన్ని ముంచేస్తాయి. మన ప్రయత్నాలు మనల్ని ఇంకా అప్పుల పాలు చేస్తాయి. మన ప్రయత్నాలు మన శరీరంలో ఉన్న రోగాన్ని ఎక్కువ చేస్తుంది. మన ప్రయత్నాలు మన కుటుంబాన్ని కట్టలేవు. కానీ దేవునిలో, దేవుని వాక్యంలో, ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ నిర్ణయ కాలంలో ఎవరు ఆపలేరు. ఆ నిర్ణయ కాలంలో చేయవలసింది ప్రభు చేస్తాడు. ఆ నిర్ణయ కాలంలో జరిగించవలసింది నీ జీవితంలో శీఘ్రముగా జరిగిస్తాడు. ఎదురు చూస్తున్నటువంటి నీ కన్నీళ్ళకి విడుదల కొరకు, ఎదురు చూస్తున్న నీ పిల్ల జీవితంలో కుటుంబం కట్టబడట కొరకై, ఎదురు చూస్తున్న నీ జీవితంలో ఏలుతున్న ప్రతి శాపాల నుంచి విడుదల కొరకై, నీ కొరకు నిర్ణయ కాలము దాచబడి ఉన్నది. అయితే మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ సమయం కొరకు మనం ఓపికతో ఉండాలి. ఆ సమయం కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. ప్రభు చేసే కార్యం కొరకు, ప్రభు చేసే మేలు కొరకు, ప్రభు ఇచ్చే ఆరోగ్యం కొరకు, ప్రభు కట్టే కుటుంబం కొరకు మనం ఏం చేయాలో తెలుసా? అంతవరకు అమ్మ ఏం చేయాలి? అంతవరకు ఎదురు చూడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతాయి. మన ప్రయత్నాలన్నీ ఏమీ కాదు. ఓసారి ఇదే మన ఉన్న ఊర్లో ఒక ఆమె ప్రార్థనకు వస్తుంది. అంతకుముందు అక్కడిక్కడికి వెళ్ళేది. ఏదో సమస్య జరిగి తల్లి కూతురు మన దగ్గరికి ప్రార్థనకు వచ్చింది. ఆ పిల్లకి మెచ్యూరిటీ లేదు, ఆ పాపకి మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ ఆడపిల్లకి
తర్వాత వాళ్ళ చెల్లెలి కూతురికి కూడా మెచ్యూరిటీ లేదు. అర్థమవుతున్నాయమ్మా? తోడికోడలు ఇద్దరు, తోడికోడల కూతుర్లకి ఇద్దరికి మెచ్యూరిటీ లేదు. పిల్లకి మెచ్యూరిటీ లేకపోతే పెళ్ళి చేస్తారా? చేస్తారా ఎవరైనా? చేయరు. నేను ఒక ఊరికి వెళ్తే ప్రార్థన చేయడానికి ఒక ఆమె వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చింది. అప్పుడు నాకు చిన్న వయసే, అయ్యా నా కూతురి కోసం ప్రార్థన చేయండి అనింది. ఏమైందమ్మంటే నా కూతురికి మెచ్యూరిటీ లేదని. ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు వచ్చినా మెచ్యూరిటీ లేదు ఆ పాపకి. సరే వీళ్ళు ప్రార్థనకి వచ్చారు. తాడిపత్రి హాస్పిటల్కి వెళ్ళారు, ప్రొద్దుటూరు హాస్పిటల్కి వెళ్ళారు. తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకో చోట ఎక్కడ చూపించారు. ఏమిటి అంటే మెచ్యూరిటీ లేదు. వాళ్ళ తోడి కోడలి కూతురికి ఆపరేషన్ చేయించారు బెంగళూరులో. 5 లక్షలు ఖర్చు చేసి మెచ్యూరిటీ అవుతుందని డాక్టర్లు చెప్పి ఈ రోజుటికి 7 లక్షలు ఖర్చు చేశారు. కాల ఈ పాపకు కూడా కాల. ఇక ఇద్దరికి ఏదో ఇంట్లో ఏదో ఇద్దరికి రాకపోతే ఇంకేదేదో ఏమంటుంది దాన్ని, ఇద్దరికి ఏదో పట్టింది అన్నట్లుగా అనుకున్నారు. ఒకరోజు ప్రార్థనకు వచ్చారు, అప్పటి నుండి వస్తున్నారు. ఒకసారి ఆ పాప రోజు మన ఇంట్లోకి వచ్చేది, సాయంత్రం వచ్చి పాస్టర్ గారితో మాట్లాడేది. మేము రోజు ప్రార్థన చేస్తున్నాం. ఏమిటి ప్రభువా, ఎందుకని ఇలాగ. ఆ పాప ఆ గేటు దగ్గర వాళ్ళు ఉన్నారు, అక్కడికి వచ్చింది. ఇంట్లో పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆ పాపని చూస్తూ ఉంది, మాట్లాడుతున్నారు ఎదురెదురుగా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలాగా చూస్తూ ఉండగానే ఆ పాప ఈ తలలో నుండి ఒక పాము నాట్యం ఆడుతుంది. పాము ఈ తలలో నుంచి ఇక్కడ నుండి నాట్యం ఆడుతూ కనిపించింది, ఇటు ఇటు అటు ఇటు ఊగుతూ. ఇది పాస్టర్ గారు కళ్ళు తెరిచే చూస్తున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చేది దర్శనం, నిద్రపోతున్నప్పుడు వచ్చేది కళ, కళ్ళు తెరిచిన కూడా దేవుడు చూపించేదాన్ని ప్రత్యక్షత అంటారు. మోసేకు ఆ ప్రత్యక్షత కాలిపోతుంది, అగ్ని మండుతుంది కానీ పోదా, కాలిపో. ఆ పాప తలలో పాము నాట్యం ఆడుతుంది. అర్థమైపోయింది పిల్ల జీవితాన్ని శాపము కుటుంబాన్ని ఏలుతుంది అని. వాళ్ళ అమ్మని పిలిచి చెప్పాం, క్రమంగా ఉండు ప్రార్థనలు అని చెప్పాం. దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేసాం. శాపం నుంచి దేవుడు విడిపించాడు. మరుసటి నెలలో ఆ పాప మెచ్యూరిటీ అయ్యింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిర్ణయ కాలం ఉంది నీ జీవితంలో. పాప శాపాల నుంచి విడుదల పొందడానికి నిర్ణయ కాలం. అంతవరకు ప్రయత్నాలు చేసిన శాపాలు విడుదల కావవి. మన ప్రయత్నాలన్నీ ఏమైపోతాయి? కొన్నిసార్లు ఒక సమస్య నుంచి విడుదల పొందడానికి ఇంకొక సమస్యను వెతుక్కుంటాం మనం. ఒక అప్పును కట్టడానికి ఇంకొక అప్పు, ఒక సమస్యను తీర్చుకోవడానికి ఇంకొక సమస్య. ఇలా మన ప్రయత్నాలన్నీ ఏమవుతున్నాయంటే మన జీవితాల్లో పైకి రానివ్వకుండా చేస్తున్నాయి. ప్రభు వైపు చూస్తూ ఆయన కాలం కొరకు కనిపెడితే, ఆయన సమయం కొరకు కనిపెడితే ఆ నిర్ణయ కాలంలో దేవుడు పోగొట్టుకున్న సమస్తాన్ని ప్రభు మనకిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. గనక మనం చేయవలసిన పని ఒక్కటే. మనము ఏం చేయాలి? దేవుడు చేసే సమయం కొరకు చెప్పండి, అందరూ చెప్పండి, వేచి ఉండాలి. నా స్నేహితుడు నాడు ఒక ఆయన పాస్టర్ గారు, అనంతపురం అటు సైడ్ సేవ చేస్తారు. వివాహమై 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాలు పిల్లలు లేరు. సహజంగా భర్తకి పిల్లలు లేకపోయినా భర్తకి కొంచెం బాధ ఏమి ఉండదు పెద్దగా. ఎక్కువ బాధ ఎవరికి ఉంటుందమ్మా పిల్లలు లేకపోతే? ఈ భార్య పనికి వెళ్ళిన చోట మాట్లాడుకుంటుంది, ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట మాట్లాడుతూ ఉంటారు. కనుక ఎక్కువ బాధ. భర్తకి ఎక్కువేం బాధ ఉండదు, పని కోసం బయటికి వెళ్తాడు, అది ఇది చేసి వస్తూ ఉంటాడు. ఈ పాస్టర్మ్మ గారికి చాలా బాధ. అందరికీ ప్రార్థన చేస్తూ ఉంటే అందరికీ పిల్లలు కలుగుతున్నారు, కానీ వీళ్ళకి మాత్రం పిల్లలు లేరు. ప్రతిరోజు కలవరపడేది, ఏంటి ప్రభువా ఇలాగైపోయింది, మా జీవితాల్లో కార్యం చేయనాయన అని ప్రార్థన చేసేది.
మేము కూడా వారి కొరకు ప్రార్థన చేశాం. దేవుడి మహాకృపను బట్టి 19 సంవత్సరాల తర్వాత ఒక మగపిల్ల పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. 19 సంవత్సరాల తర్వాత వెళ్ళి ప్రార్థన పెట్టుకుంటే వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాం. ఇంకో అద్భుతం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత అంటే 19, 20 మళ్ళీ 21 సంవత్సరంలో ఒక కూతురు పుట్టింది. మళ్ళీ ఒక కూతురు పుట్టింది. మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు చేసే కార్యం కొరకు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. ప్రభు చేసే కాలం కొరకు మనం కనిపెట్టుకోవాలంటే కొన్నిసార్లు అమ్మా చెప్పండి అందరూ ఏం చేయాలి? ప్రభు చేసే కార్యాలు ఆలస్యం కావచ్చు, ప్రభు చేసే అద్భుతాలు ఆలస్యం కావచ్చు, దేవుడిచ్చే జవాబు ఆలస్యం కావచ్చు. ఆలస్యమైనప్పటికీ ఆయన ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఏ మనిషి చేయని అద్భుతాలు చేస్తాడు ఆయన. ఏ డాక్టర్ చేయని అద్భుతాలు చేస్తాడు ఆయన. ఏ బంధువులు స్నేహితులు చేయని అద్భుతాలు చేస్తాడు ఆయన. ఆయన అద్భుతం చేస్తే దానిని తిరిగి రాయడానికి ఒక్కరికి వీలు కాదు. అలాంటి అద్భుతాలు ప్రభు చేస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే ఆలస్యం అవుతుందని మనం ప్రయత్నాలు చేయక, ఆలస్యం అవుతుందని మనం అటు ఇటు తిరగక, ఆలస్యం అవుతుందని ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నష్టం తెచ్చుకోక మనము దేవుని సన్నిధిలో ఓపికతో ఎదురు చూస్తే, దేవుని సమయం కొరకు మనం కనిపెడితే ఆ సమయంలో చేయవలసిన కార్యాలు ఆటోమేటిక్గా అన్ని ప్రభు జరిగేస్తుంది. ఈ రాత్రి దేని కొరకు కనిపెడుతున్నారు? దేని కొరకు ఎదురు చూస్తున్నారు? జీవితంలో కన్నీళ్ళ నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారా? కుటుంబాల్లో కలుగుతున్న ప్రతి శోధనల నుంచి విడుదల పొందడానికి ఎదురు చూస్తున్నారా? చదువుకున్న మంచి చదువుకు తగినట్లుగా ఉద్యోగం రావట్లేదని ఎదురు చూస్తున్నారా? వివాహమై చాలా సంవత్సరాలైంది, మూయబడిన గర్భంతోనే ఉన్నానని ఎదురు చూస్తున్నారా? ఈ రోగంతో మంచం మీదే పడి చావాలేమో అని ఆ రోగం నిమిత్తమై కన్నీళ్ళు విడుస్తున్నారా? కష్టాజీతం అంతా వడ్డీ వ్యాపారస్తులే తింటున్నారు, నా సొమ్మునంతా వడ్డీ వ్యాపారస్తులే వారి కడుపు నింపుతున్నాను, ఎప్పుడు నేను ఆర్థికంగా పైకి వస్తానని ఎదురు చూస్తున్నారా? నా పిల్లల కుటుంబాలు, నా కూతురి కుటుంబాలు, నా కొడుకు కుటుంబాలు ఎప్పుడు కట్టబడతాయి? త్రాగుడికి బానిసలైపోయారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పిల్లల కుటుంబాలు ఎప్పుడు కట్టబడతాయి అని ఆ కుటుంబాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఒకటే ఈ రాత్రి దేవుని సేవకునిగా చెప్పే ఒక మాట ఏమిటంటే, తప్పకుండా మీ ఎదురు చూపు సిగ్గు పడనివ్వకుండా దేవుడు చేస్తాడు. ఈ రాత్రి ఓపికతో ఉంది. ఎదురు చూద్దాం. అమ్మ 9 నెలల గర్భవతి. సహజంగా ఎవరికైనా ఆడవాళ్ళకి కడుపులో పిండం పడితే 3 నెలలకి 4 నెలలకి కొంచెం కదలికలు అవి ఇవి కలిగితే ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి అంటే, ఎప్పుడెప్పుడు అలా చూస్తారు బిర్రుగా నాకెళ్ళి కొట్టేటట్లు. 4 నెలల గర్భవతిగా ఉన్న ఆమెకు ఆశలు ఉంటాయి. ఏమని? ఎప్పుడెప్పుడు నా కడుపులో ఉన్నా, ఇది మీరే కొనుక్కుంటున్నారు చెప్పండి త్వరగా ముగిస్తాను నేను. ఎప్పుడెప్పుడు చూద్దామా బయటికి వస్తే, పుట్టబోయే ఈ బిడ్డైనా కూతురైనా కొడుకైనా చూడాలని ఆశ ఉంటుందా ఉండదు? అందరికీ ఉండదా? మగవాళ్ళు చెప్తున్నారు వెనకాల, మీరు కదా చెప్పాల్సింది. మరి మా అన్నాళ్ళు చెప్తున్నారు ఏమిటి? మీరు చెప్పాల్సింది పోయి అంటే మీరు చెప్పిపోతే వాళ్ళు చెప్తున్నారా? చెప్పండి మీరు. ఆశ ఉంటుందా ఉండదమ్మా? ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా కొడుకైనా కూతురైనా, ఎప్పుడెప్పుడు చూడాలని ఆశ ఉంటుంది. 5 నెలలు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను నా కూతురుని చూడాలయ్యా, నా కొడుకును చూడాలయ్యా, పుట్టపోయి నా కూతురో కొడుకో కొంచెం బయటికి తీసి చూపించంటారా? అంటారమ్మా? అనరు. చూడాలని ఆశ అయితే ఉంటుంది. వినండి, ఎప్పుడెప్పుడు చూడాలని ఆశ అయితే ఉంటుంది. 6 నెలలు వచ్చాయి, ఎప్పుడెప్పుడు చూడాలని ఆశ అయితే ఉంటుంది. కానీ ఆశ ఉన్నప్పటికీ 9 నెలల వరకు, చెప్పండి, 9 నెలల వరకు వేచి ఉండాలి. సమయం ఎప్పుడు? నిర్ణయ కాలం ఎప్పుడు? 9 నెలలు.
నిర్ణయ కాలం వచ్చినప్పుడు వద్దనుకున్నా చూస్తారు. అదే 4 నెలలో 5 నెలలో చూడాలన్న ఆశ అయితే ఉంది, ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామన్న ఆశ అయితే ఉంది. కానీ నిర్ణయ కాలం వరకు ఆగవలసిందే. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఆశలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఊహలు. ప్రభు అది చేయాలి, ప్రభు ద్వారా ఇది పొందుకోవాలి, నా ఇంట్లో ఈ విధంగా ఉండాలి, నా పిల్లలు ఈ విధంగా ఉండాలి, నా కుటుంబం ఈ విధంగా ఉండాలి, నేను ఈ స్థితిలో ఉండాలి, ఆశలు. అయితే ఒక విషయం ఏమిటంటే, మన ఆశలు నెరవేరడానికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. 9 నెలల వరకు నిర్ణయ కాలం ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన కాలం అది. ఒక విత్తనం వేస్తే 3 నెలల 4 నెలల పంటను చూసేదానికి 3 నెలల వరకు మనం నిర్ణయ కాలం వరకు వేచి ఉండాలి. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని నుంచి వచ్చే లాభం కొరకు ఎదురు చూడాలి. అలాగే మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాల కొరకు మనం ఎదురు చూడాలంటే దేవుడు ఏర్పాటు చేసే నిర్ణయ కాలం ఉన్నది. కలవరపడకండి, దిగులు చెందకండి, కన్నీళ్లు విడవకండి. ఇంకెప్పుడు ఈ అవమానం నుంచి విడుదల పొందుతానో, ఇంకెప్పుడు నా కుటుంబం కట్టబడుతుందో, ఇంకెప్పుడు 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 అని ప్రతిరోజు కుటుంబం నిమిత్తమై కన్నీళ్లు విడుస్తూ చావాలో బ్రతకాలో అర్థం కాక, ఎవరి కోసం బ్రతకాలో తెలియక, ఎందుకు బ్రతకాలో అర్థం కాక, అటు తల ఎత్తుకోలేక అటు చావలేక ఈ రాత్రి కూర్చొని కన్నీళ్లు విడుస్తూ కృంగిపోతున్న సహోదరుడా, నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ కొరకు దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. నిన్ను గొప్ప చేయడానికి, నీ తలను పైకెత్తడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు ఒక సమయాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆ సమయం చూసేంత వరకు ఈ రాత్రి వేచి ఉండు. నిర్ణయ కాలం నీ జీవితంలో రాబోతుంది. ఆ సమయంలో ప్రభు నీ జీవితంలో మూయబడిన గర్భాన్ని తెరుస్తాడు, శాపాన్ని కొట్టివేస్తాడు. ఆయన ప్రతి సమయంలో నీ కొరకు ఏదైనా చేయటకు సమర్థుడై ఒకరికి అప్పించినట్లుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవమానించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు నిన్ను చూసి పొగిడేటట్లుగా, నిన్ను చూసి గొప్ప చేసేటట్లుగా, నిన్ను చూసి కనపరిచేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. అయితే ఈ రాత్రి మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? నా కొరకు దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. నా కొరకు దేవుడు చేసే కాలం ఒకటి ఉంది. ఆయన చేసే కాలం వరకు మనం ఓపికతో ఉండడమే. మనం ఆయన కాలాన్ని మార్చలేం కదా, చెప్పండి. ఆయన చేసే కాలాన్ని, ఆయన ఒకరోజు ఈ కాలాన్ని నిర్ణయించాను అన్నాడు. ఆయన కాలాన్ని మనం మార్చి ఈరోజే తీసుకోలేం కదా. అయితే మనం ఏం చేయాలి? ఆ కాలం వరకు మనము వేచి ఉండాలి. ఈ రాత్రి ధైర్యంతో చెప్తున్న ఒక మాట, ఓపికతో ఉందాం, వేచి ఉందాం. మన ఓపికను, మన నిరీక్షణను, మన ఎదురుచూపును దేవుడు సిగ్గుపరచడు. మనుషుల కొరకు ఎదురు చూస్తే సిగ్గుగలుగుతాయి. మన వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, చేస్తారని అనుకుంటే అవమానం కలుగుతుంది. మనుషులు నమ్మి సిగ్గుపడిన వాళ్ళు ఉన్నారు. మనుషులు నమ్మి ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనుషులు నమ్మి అవమానాల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషులు నమ్మి నిందల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషులు నమ్మి చివరికి జైలు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. శరీరాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు చూసి అవమానాన్ని, నిందలను, సిగ్గును పొందుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ రాత్రి ఒక్కటే, ఆయన మన కొరకు ఒక సమయాన్ని దాచి ఉంచాడు. ఆ నిర్ణయ కాలం వరకు, ఆయన చేయబోయే కాలం వరకు మనం వేచి ఉందాం. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు. ఆ నిర్ణయ కాలము మన కొరకు అతి శీఘ్రముగా సమీపములో ఉన్నది. అది మీరు కళ్ళారా చూస్తారు. ఈ రాత్రి నమ్మినట్లయితే ఒకరోజు దేవుడు మిమ్మల్ని సాక్షిగా వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకిచ్చును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించండి. రేపు 6:30 గంటలకే ప్రార్థన ప్రారంభించబడుతుంది. దయచేసి అందరూ త్వరగా రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాక ఒక చివరి పాట పాడుకొని కానుకల్ని సమర్పించి మరి
ప్రార్థన కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలువు మోకాలు వేయండి. మోకరించండి అంటే మీ తలకాయ రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకోకండి. నిలువు మోకాలు వేయగలిగిన వాళ్ళు నిలువు మోకాలు వేయండి. మోకరించలేని వాళ్ళు అలాగే కూర్చోండి. ఇప్పుడు అందరూ స్వరం తెరవండి, పెదాలు తెరవండి, ప్రార్థించండి. దేని కొరకు ఎదురు చూస్తున్నారు? దేని కొరకు కన్నీళ్ళు విడుస్తున్నారు? దేని కొరకు ఈ రాత్రి నలిగిపోతున్నారు? ఏం చేయాలని కోరుకుంటున్నారు ఆయన? అందరు చెప్పండి, అందరు చెప్పండి. మీరు ప్రార్థన చేయకుండా ముగించకూడదు. ఈ సభ ప్రార్థన చేయకుండా ఈ కూటాన్ని ముగించకూడదు. ఈ రాత్రి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయారు కదా అందరూ. ప్రయత్నాలు చేసి చేసి అవమానాల పాలైపోయారు కదా. ప్రయత్నాలు చేసి చేసి చివరికి కృంగిపోయి నిరుత్సాహంలో పడిపోయి ఇక నా వల్ల కాదు, నేను చేయలేను, అంత అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదన్నట్లుగా ఉన్నారు కదా. దేవుని వైపు చూడి రాత్రి, ఆయన సమయం కొరకు కనిపెట్టి రాత్రి, నిర్ణయ కాలములో ఆయన చేయవలసింది తప్పకుండా నీ జీవితంలో చేస్తాడు. నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు, మంచి మేలులు దాచి ఉంచాడు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎన్ని చేయగలరు, ఏం చేయగలరు, ఎన్ని ఇవ్వగలరు, ఏవి ఇవ్వగలరు, ఎంతకాలం ఇవ్వగలరు, ఎంతకాలం చూడగలరు? భర్తే భార్య కోసం అన్ని చేయలేడే, భార్యనే భర్త కోసం అన్ని చేయలేదే. ఒక్కసారి ఆలోచించండి. రాత్రి నీ కొరకు సమయం వేచి ఉంది. కలవరపడవద్దు. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభు నీతోనే మాట్లాడాడు రాత్రి. ఎంత సంతోషం. ప్రార్థించండి, ప్రార్థించండి అందరు. అయ్యా, నా కోసం ఒక సమయాన్ని ఏర్పాటు చేశారు, నేను ఓపికతో ఉండలేకపోతున్నానయ్యా. ఇంకెప్పుడు విడుదల కలుగుతుందా? ఇంకెప్పుడు విడుదల కలుగుతుందా? ఇంకెప్పుడు వ్యాధి నుంచి విడుదల పొందాలా? ఇంకెప్పుడా ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్నానయ్యా. ఈ రాత్రి నాతోనే మీరు మాట్లాడారు. మీ సమయం వరకు మేమేమి చేయలేము నాయన. బిడ్డను చూడాలి చూడాలని ఆశ అయితే ఉంది, కానీ 9 నెలలు ఒక నిర్ణయాన్ని మీరు ఏర్పాటు చేశారు. మా జీవితాల్లో మీరు ఎప్పుడు ఏమి చెయ్యాలో బాగా ఎరిగిన దేవుడు. ఈ రాత్రి కలవరపడక ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభుతో చెప్పండి, కలవరపడకండి. నీ కన్నీళ్ళ నుంచి, ప్రతి అవమానం నుంచి విడుదల పొందే ఒక సమయము నీ కొరకు దాచబడి ఉన్నది. ఆ సమయము శీఘ్రముగా రాబోతున్నది. అంతవరకు ఎదురు చూద్దాం. ఇంతవరకు ఎదురు చూశారు కదా, ఇంతవరకు చూస్తూనే ఉన్నారు కదా, ఓపిక నశించింది అన్నట్లుగా చూస్తున్నారు కదా. ఇంకొంచెం కాలం, ఇంకొంత సమయం వేచి ఉంది. తప్పకుండా మనుషుల కంటే అధికంగా మేలు చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ రాత్రి మీరు మాతో తేటగా మాట్లాడారు. నిర్ణయ కాలం వరకు, మీ సమయం కొరకు మేము ఓపికతో ఎదురు చూడడానికి మాకు ఓర్పును దయచేయి, నిరీక్షణను దయచేయి. మేము ఎదురు చూసి మా కాలంలో మేము మేలులు పొందుకోవడానికి సహాయం చేయమని, విత్తపడిన వాక్యం అందరి హృదయంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.